పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడి హత్య కేసు మలుపు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. మధుకర్ హత్య వెనుక మంథని ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం ఉందంటూ దళిత ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇదంతా మాజీ మంత్రి శ్రీధర్ బాబు కుట్ర అంటున్నారు ఎమ్మెల్యే పుట్టా మధు. పెద్దపల్లి జిల్లా మంథనలో ఆయన మెరుపు దీక్షకు దిగారు. దళిత యువకుడి హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అధికారం కోసం తనను టీఆర్ఎస్ పార్టీ శ్రీధర్ బాబు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. ఏం కావాలి శ్రీధర్ బాబు నీకు? నీ అయ్యా నువ్వు 30 సంవత్సరాల రాజ్యం ఏలిరు కదా, సరిపోదా అని అడుగుతా ఉన్నారు. ఒక మధుకర్ కుటుంబానికి ఏ రాజకీయంకు సంబంధం లేకున్నా నీ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఒక టీఆర్ఎస్ పార్టీ మీద నింద మోపడానికి గల కారణాలేంటి అని ఇవాళ బడుగు బలహీన వర్గాలు అడుగుతా ఉన్నారు. చనిపోయిన కుటుంబం ఆరోపించిన వ్యక్తులు కూడా నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. చనిపోయిన కుటుంబం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తే నువ్వు మాత్రం ఎమ్మెల్యే పుట్టమది మీద ఆరోపణలు చేస్తా ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తే దానికి క్షమాపణ చెప్పాల్సింది, దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కదా. ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను. ఏం కావాలి నీకు? కుర్చే కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ముందట 10 వాహనాలు, వెనుక 10 వాహనాలు, ఇవాళ పోయినాయనే కదా నీ కుట్ర. మళ్ళా కూర్చుంటే అవి